నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు భక్తులు. ఉదయం 3 గంటల నుంచే చిన్నారులకు అమ్మవారి చేత అక్షర శ్రీకార పూజలు ప్రారంభమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. లైవ్ లో సారంగపాణి. ఉదయశ్రీ బాసర అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు 2 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈరోజు అమ్మవారి విశేష దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వసంత పంచమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు వసంత పంచమి కావడంతో ఈరోజు అక్షర శ్రీకార పూజలు చేస్తే ప్రయోజకులు అవుతారనేది భక్తులు విశ్వాసము. ఆ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో భక్తులు వేకువజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అమ్మవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు విశేష దినం కావడంతో అంటే ఎలాంటి విశేషాలు ఉన్నాయనేది ఆలయ ప్రధాన అర్చకులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈ రోజుకున్న విశిష్టత ఏంటి? భక్తులు ఎంతగా అంటే గతంతో పోలిస్తే ఎట్లా? ఓం సరస్వత్యై నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం బాసరలో మాఘశుద్ధ తదియ మొదలుకొని మాఘశుద్ధ వసంత పంచమి వరకు త్రయాణిక దశలో ఈ వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే గత 2 రోజుల నుండి అమ్మవారికి విశేషమైనటువంటి వైదిక క్రతువు లోక కళ్యాణార్థమై నిర్వహించినాము. ఈ వైదిక క్రతువులో ముఖ్యంగా అష్టోత్తర శత కలశాలను మూలమంత్రాలతో అభిమంత్రించేసినాము. అదేవిధంగా ఈ రోజున వసంత పంచమి రోజున వేకువజామునే అమ్మవారికి ఆ అభిమంత్రించినటువంటి కలశాలతో కలశ జలాలతో అభిషేకం గావించి తదనంతరము అమ్మవారికి విశేషమైనటువంటి మహా అలంకరణ ఆరతి తీర్థప్రసాద వినియోగాలు జరిగినాయి. అదేవిధంగా ఈ రోజున చండీ హోమ వైదిక క్రతువు కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వసంత పంచమి రోజున అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ కానీ నిర్వహించినట్లయితే అమ్మవారి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు లభిస్తాయని చెప్పి మనకు ప్రతీది. ఈ రోజున ఈ సరస్వతి క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ నిర్వహించి వారికి అందరికీ అంటే చిన్నపిల్లలకు మంచి విద్యా బుద్ధి మేధస్సు కలుగుతుంది. ఈ సరస్వతి అమ్మవారిని దర్శించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని చెప్పి మేము కోరుచున్నాము. ఈ మరి కాసేపట్లో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అమ్మవారికి. ఆలయ ఈవో మనకు అందుబాటు. సార్ చెప్పండి, ఎవరు వస్తున్నారు పట్టు వస్త్రాలు దేవాదాయ శాఖ అంటే ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి మా అడిషనల్ కమిషనర్ గారు జ్యోతి గారు వచ్చారు. అది కాకుండా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా వచ్చారు. ఇప్పుడు 9 గంటలకు పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుందండి. ఆలయ గదులకు సంబంధించి ఇక్కడ కొంత ఇబ్బంది. అవునండి, వాస్తవంగా ఈ సంవత్సరం మాకు 100 రూములు అనేది రెనోవేషన్లో ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది కలగడం జరిగింది వాస్తవమే. అది మనకు నెక్స్ట్ మూలా నక్షత్రం వరకు ఆ ప్రాబ్లం ఉండదండి. మొత్తానికైతే ఇక్కడ బాసరలో కొంత భక్తులకు కొంత ఇబ్బంది అవుతుంది అని అంటే గదులకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి, కానీ మిగతా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగానైతే అధికారులు చెప్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనం కోసం తరలి వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సారంగపాణి.